మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం కూడా చాలా పవర్ఫుల్ అని వింటుంటాం. ముఖ్యంగా ఈ స్తోత్రం పఠించాలంటే చాలా మంది ఆదివారాన్ని ఎక్కువ ఎంచుకుంటారు. సో అసలు ఈ స్తోత్రం ఆదివారం మాత్రమే ఎక్కువ ఎందుకు చదవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేయండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ సూర్యనారాయణాయ నమః. ఆదిత్య హృదయం రామాయణంలో యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆ స్తోత్రాన్ని చేసి మరి త్రిడాచమ్య శుచిర్భూత్వా ధనుమాదాయ వీర్యవాన్ అని చెప్పని ఆ స్తోత్రం ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు, ఆదిత్య స్వామివారిని స్తోత్రం చేసి, అంటే సూర్యనారాయణుణ్ణి రామచంద్రమూర్తి ఈ స్తోత్రం అంతా చేశారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని మొదలవుతుంది. దీనికి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయం అనే స్తోత్రం పేరు పెట్టారు. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క హృదయమును రామచంద్రమూర్తి పరిపూర్ణంగా ధ్యానం చేశారు. ఎందుకని? ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనైశ్రుత అన్న, ఆయన సూర్యవంశస్థుడు. ఆయన ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్యభగవానుడు. సూర్యభగవానుడిని స్తోత్రం చేస్తున్నాడు ఆ బ్రాహ్మడైనటువంటి రావణాసురుణ్ణి చంపడానికి. కాబట్టి ఆ స్తోత్రం జయాయ జయభద్రాయ హరియశ్వాయ నమో నమః అని, అందులో జయము కోరేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్తోత్రమును పారాయణ చేయమన్నారు. అయితే జయం అంటే ఏంటి అర్థం? అంటే జయం అంటే మనం కోరుకున్నటువంటి వాటిని యథాతథంగా మనకిచ్చేటటువంటి దానికి జయం అనేటటువంటి పేరు పెట్టారు. ఆ తర్వాత సూర్య సంబంధమైనటువంటి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకు ఆరోగ్యం సిద్ధించదు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకి ఉద్యోగాది విషయాదుల్లో ఎదుగుదల అనేటటువంటిది కనపడదు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే కానీ కుటుంబ వాతావరణంలో సౌఖ్యములు కలగవు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే కానీ వ్యాపారంలో లాభములు రావు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటేనే కానీ మనకి మన జాతకంలో పరిపూర్ణమైన యోగములు కలగవు. ఎందుకంటే గ్రహ నాయకుడు సూర్యభగవానుడు. చూడండి, గ్రహాలన్నింటిలోకి మొట్టమొదట ఏం చెప్తాం? ఆదిత్యాయ చ సోమాయ అని మనం ఆదిత్య అనే పేరుతో మొదలు పెడతాం. అందుకని ఆయన ఆది అయినటువంటి యొక్క త్య అంటే ప్రకాశించేటటువంటి వాడు అని అర్థం అని చెప్పారు. మొట్టమొదటి ప్రకాశం లోకంలో ఏదైనా ఉంది అంటే మనం పొద్దున్నే లేచి లైట్ వేయం ముందర. పొద్దునైంది అని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? పడ్డాయి అంటే మనం వెంటనే లేవాలి అని అర్థం. కానీ మొట్టమొదట తన యొక్క ప్రకాశములతో మనందరినీ నిద్రలేపేటటువంటి యొక్క స్థితిలో మన ఆరోగ్యాన్ని, మన ఐశ్వర్యాల్ని, మనకు కావాల్సినవన్నీ మనల్ని అనుగ్రహించడానికి వచ్చే ప్రత్యక్షమైన భగవానుడికి ఆదిత్యుడు అని పేరు అని చెప్పారు. మరి అటువంటి ఆదిత్యుడి మీద ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి సూర్యాష్టకం ఉంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, అది సూర్యాష్టకం అంటారు. అది చాలా తేలిగ్గా ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఆదిత్య హృదయం అనే దాని దాకా వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఏదైతే ఒక కార్యం మీద మనం బయలుదేరుతున్నామో అటువంటి కార్యము సఫలీకృతం అవ్వాలన్నా, లేదు ఏ పనిని మనం ప్రారంభం చేశామో అది ఏ అడ్డంకులు లేకుండా అది పూర్తయిపోవాలి అన్నా, దానికి ఏ ఆటంకాలు రాకుండా ఆ కార్యములో జయము సంపాదించాలి అన్నా, అంతేకాకుండా ఆరోగ్యం కోసం మనం ఏదైనా ఒక స్తోత్రం చేయాలన్నా, సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధించాలన్నా, అన్నిటికీ మూలమైనటువంటి గొప్పదైనటువంటి స్తోత్రం మనకి భగవానుడిని స్తోత్రం చేసిన స్తోత్రం రామచంద్రమూర్తి సూర్యనారాయణమూర్తిని చేశాడు. ఇప్పుడు మనం రాముల వారు భగవానుడే, సూర్యనారాయణమూర్తి భగవానుడే. అందుకని భగవానుడిని చేసిన స్తోత్రం ఆదిత్య హృదయం. కాబట్టి ఆదిత్య హృదయం అందరూ చదువుకోవచ్చు. అయితే ఇది ఆదివారమే చదవడానికి గల కారణం ఏంటంటే, ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. సూర్యుడి యొక్క వారం ఏది అంటే రవివారం అని చెప్తాం, ఆదివారం.
ఆదివారం రోజున చేయండి, ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేయండి అనేది ఒక ఫండమెంటల్ రూల్ అన్నమాట. ఇదే కాకుండా ప్రతిరోజు ఉదయం పూట 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఉండేటటువంటి సూర్యకిరణాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అది కనుక మన ఒంటి మీద పడితే వచ్చేటటువంటి ఆరోగ్యం వేరు అని మనకి యోగాది విషయాల్లో చెప్తున్నారు. కాబట్టి అటువంటిదే వేదంలో కూడా అనేకమైనటువంటి చోట్ల ఆ యొక్క వేదం అనేటటువంటి ఆ సూర్యకిరణాలు మన మీద పడడం అనేటటువంటిది ఆరోగో భ్రాజ పటర పతంగ అనేటటువంటి అర్థములు కూడా మనం గమనిస్తే మన మీద పడేటటువంటి ఈ సూర్యరశ్మి యొక్క దీనివల్లనే మనం జీవనం చేయగలుగుతున్నాం. చూడండి, డి విటమిన్ మనకి ఎక్కడి నుంచి రావాలండి? సన్లైట్ నుంచి. సూర్య భగవానుడు లేడనుకోండి, శరీరానికి డి విటమిన్ లేదు. అందుకనే చాలామంది ఇతర దేశస్తులు కూడా మన దగ్గరికి వచ్చి ఆ విటమిన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పాలిపోతారట. ఆ విటమిన్ లేకపోతే మనకి చూడండి, మన శరీరంలో రక్త శుక్లములు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి శరీరం ఈ రంగు ఉంటుంది. మనం ఏదో అందంగా ఉండాలనో లేదంటే బాగా తెల్లగా ఉండాలనో ప్రయత్నం చేస్తే అది కొద్దిగా మనకి ఏదో బొల్లి వచ్చినటువంటి వాళ్ళలాగా ఉంటూ ఉంటారు ఇతర దేశముల వాళ్ళు. అయితే ఎందుకంత తెల్లగా అట్లా పాలిపోయినట్టు ఎందుకు ఉండాలి అని అంటే వాళ్ళల్లో డి విటమిన్ అనేది వాళ్ళకి లేదు. అయితే వాళ్ళకి ఎందుకు లేదు అంటే వాళ్ళకి సూర్యరశ్మి లేదు. వాళ్ళకి అసలు సూర్యోదయం ఒక 3 గంటలు 5 గంటలు కూడా లేదు. మనకు అన్నీ ఉన్నటువంటి కర్మభూమి ఏదైనా ఉందంటే మనకు భారత భూమి, మన యొక్క ఇండియా. ఇది మాత్రమే మనకి అన్నీ ఇచ్చేటటువంటిది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక లోపం చూపిస్తాడు పరమాత్మ. కొన్ని చోట్ల భూమి యోగ్యమైనటువంటి కాకుండా ఉంటుంది, కర్మభూమి కాదు. మనం అందరం అమెరికాలో వెళుతాం, ఇంకా అనేక చోట్లకు వెళుతూ ఉంటాం, కానీ దాన్ని కర్మభూమి అనలేం మనం. అంటే భూమి ద్వారా కూడా కొన్ని ఫలితాలు వస్తాయి కదండి, దాన్ని మనం అందరం ఒప్పుకు తీరాలి. దీనికి ఎట్లా ఒప్పుకోవాలనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మామూలు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్న దానికి, అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకొని వచ్చిన దానికి మనం తేడా చెప్తాం. ఏమంటే మేము అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకొచ్చామండి అంటాం అనమాట. ఎందుకంటే అన్నవరం అనే ఇట్లా ఎందుకు కళ్ళు పైకెత్తి చెప్తున్నారు ఎందుకండి అంటే, అన్నవరం అనేటువంటిది ఒక ప్రత్యేకత. అన్నవరం అనేటటువంటిది సత్యదేవుడి యొక్క నిలయం. అక్కడికి వెళ్ళి సత్యనారాయణ చేశానంటే నాకు అదొక గొప్ప ఆనందం. అట్లాగే నరసింహస్వామి యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళి, యాదగిరిగుట్టలో మేము పెళ్లి చేసుకున్నాం. మామూలు కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడానికి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకోవడానికి తేడా ఉంది. ఎందుకంటే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకోవడం, లేదా తిరుమలలో పెళ్లి చేసుకున్నాం. ఎందుకంటే తిరుమలలో పెళ్లి చేసుకోవడం అంటే భగవత్ సన్నిధానంలో పెళ్లి చేసుకోవడం. దానికి ఏమండి మేము తాజ్మహల్ హోటల్లో పెళ్లి చేసుకున్నామండి అనడానికి చాలా తేడా. మరి ఏంటండి ఇప్పుడు ఇక్కడున్న తేడా? ఇక్కడ జరిగింది పెళ్ళి, అక్కడ జరిగింది పెళ్ళి అంటే కాదండి, ఆ జరిగిన ప్రాంతానికి కూడా కొంత విలువ ఉంటుందని చెప్తాం. అలా విలువ ఉన్న ప్రాంతాల్లో మనది మొట్టమొదటి స్థానంలో ఉన్నది. ఎందువల్ల అంటే సూర్యుడు 12 గంటల పాటు ఉండే దేశం ఒక ఇండియా తప్ప ఇంకా వేరే ఎక్కడ 12 గంటల పాటు సూర్యభగవానుడి సంచారం లేదు. కాబట్టి సూర్యభగవానుడి యొక్క సంచారం ఉన్నటువంటి మన దగ్గర సూర్యుడిని ఉపాసించడానికి మనకి పరిపూర్ణమైన అవకాశం మనకి ఉన్నందుకు మనం అందరం చాలా సంతోషపడాలి. అందులో చాలా ముఖ్యమైనటువంటిది ఆదిత్య హృదయ స్తోత్రం. ఇది ఇందాక మీకు చెప్పినట్టుగా రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించడానికి వేసే అస్త్రం దగ్గర ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు. అక్కడ మొదలైంది. దీనివల్ల మనకేం కలుగుతుందంటే జయము కలుగుతుంది అని చెప్పారు. అన్ని పనుల్లో విజయం. రెండవది ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుందని చెప్పారు. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందన్నారు. తర్వాత ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ 4 వద్దనేవాడు ఉంటాడా? అసలు ఈ 4 కాకుండా ఇంకోటి కావాలంటే నాకు అనేవాడు ఎవడు ఉంటాడు? ఇప్పుడు ఆరోగ్యం వద్దనేవాడు ఉంటాడా? ఏమంటే మాకేమో ఆరోగ్యం వద్దులేండి కానీ ఇంకోటి ఏదైనా ఇవ్వండి అంటాం. ఆరోగ్యానికి మించింది ఏది ప్రపంచంలో లేదు. తర్వాత ఐశ్వర్యం అని చెప్పారు. ఐశ్వర్యానికి మించింది ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో? ఐశ్వర్యం కోసమేగా అందరం పొద్దున 8ంటికి వెళ్తే రాత్రి 10ంటికి వస్తున్న తాపత్రయపడుతున్నది అదే. కాబట్టి ఐశ్వర్యం. ఆ తర్వాత కుటుంబ వాతావరణం. చూడండి, ఒంటరిగా మిగిలిపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇవాళ చాలామంది నాకు పెళ్ళి వద్దనో లేదా ఒంటరిగానో అంటూ ఉంటాం. మన సనాతన సంప్రదాయం మనకి చెప్పింది ఏంటంటే, నువ్వు బతకాలి, నీకోసమే నువ్వు ఎన్నాళ్ళని బతుకుతావు. నీకోసం నువ్వు బతకాల్సి వస్తే 10 ఏళ్ళు బతికితే చాలు నా ఉద్దేశాలు. చూడండి, 100 సంవత్సరాలు వాడి కోసం వాడు బతుకుతాడండి ఎవరైనా? 100 సంవత్సరాలు బతకడానికి ఏం చెయ్యాలి అని ఎందుకు తాపత్రయపడతారంటే,
కుటుంబ వాతావరణాన్ని వృద్ధి చేయడానికి అని చెప్పారు. ఇప్పుడు ఈయన త్వరగా వివాహం చేసుకోవడం, ఇదివరకట్లో 21 వస్తే వివాహం చేసేసేవారు, 22కి వివాహం చేసేవాళ్ళు. ఎందువలన? త్వరగా సంతానం కలగాలి, అప్పుడే వాళ్ళు బలంగా దృఢంగా పడతారు. త్వరగా అంటే ఒక 25 సంవత్సరాలకి సంతానం కలిగితే, ఈయనకి 75వ సంవత్సరం వచ్చేసరికి 3వ తరం వాడు సిద్ధంగా ఉన్నాడు సంతానం కలగడానికి. ఇప్పుడు మన ప్రారంభం ఏమైపోయిందంటే మనం తర్వాత తరాన్ని చూస్తామా లేదా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ తాతగారు అసలు మనవణ్ణి చూస్తాడా లేదా తెలియదు. ఈయనకి 56వ సంవత్సరం హార్ట్ అటాక్ వస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవడమే. 60 సంవత్సరాల జీవనం మనకు కష్టమైపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కుటుంబ వాతావరణాన్ని కోరుకోవాలట, ఆయుర్దాయం కోరుకోవాలి. ఆయుష్ లేనప్పుడు మీరు ఎంత సంపాదించి ఏం లాభం చెప్పండి? ఎన్ని పదవులు చేయండి, ఎన్ని రకములైన ఏవి చేసినప్పటికీ కూడాను అల్టిమేట్ ఏంటి అంటే మీరు ఆయుష్తో ఉండడం. అసలు మీరంటూ బతుకుంటే కదా ఏదైనా ₹1 మీరు సంపాదించేది, సంపాదించినటువంటి దాని మీద మీరు ₹1 అనుభవించేది. అన్నిటికీ మూలం ఆయుర్భాగ్యం. అది సూర్యనారాయణమూర్తి మనందరికీ ఇవ్వాలి. అందుకని ఆయురారోగ్యం ఐశ్వర్యం ఈ మూడింటిని మనం కాదనలేము. ఇక 4వది ఉద్యోగ అభివృద్ధి కావాలి అంటే, ఉద్యోగం ప్రతి వాళ్ళకి కావాలి. ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు. ఈ ఉద్యోగం అన్న శబ్దానికి సంస్కృతం అనేక అర్థాలు చెప్పింది. ఉద్యోగం అంటే ఉత్కృష్టమైనటువంటి యోగం అని చెప్పి. ఉద్యోగం అంటే అర్థం ఏంటంటే జాబ్ అనే అర్థం కాదని చెప్పి, అది కూడా ఒక అర్థం వస్తుంది. అంటే సంపాదించడానికి ఒక స్థానం, దాన్ని ఉద్యోగం అంటాం మనం. కాదు, ఒక ఉత్కృష్టమైనటువంటి యోగం కలగాలి అన్నారు. ఉత్కృష్టమైనటువంటి యోగమునకు ఉద్యోగం అని పేరు అని చెప్పారు. మరి ఉత్కృష్టమైనటువంటి యోగం ఎవరికి వద్దంటాం మనం? ఏమన్నా నాకు ఆ ఉత్కృష్ట యోగాలు ఏమీ నాకు వద్దండి అంటాం? అనలేవు. అందరికీ ఆ ఉత్కృష్ట యోగాలు కావాలి. అంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు మంచి యోగాన్ని పొందాలి, వాళ్ళు మంచి ఆయుర్దాయాన్ని పొందాలి, వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందాలి, వాళ్ళు మంచి ఐశ్వర్యమును పొందాలి, వాళ్ళు మంచి కుటుంబ వాతావరణాన్ని పొందాలి. మరి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండి? ఆదిత్య హృదయం స్తోత్రం సర్వశత్రు వినాశనం. శత్రు వినాశనము కలుగుతుంది. అంతమంది శత్రువులు దూరం అయిపోతున్నారు, చక్కటి కుటుంబ వాతావరణం కలుగుతుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం అన్నీ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఇస్తానంటున్నాడు. మీకు మిగిలిన దేవతల యందు మాకు నమ్మకాలు లేవండి, ఏమిటోనండి అందరూ అంటారు, కానీ నేను ఆ స్తోత్రం చదవడం పట్ల మిగతా వాటి పట్ల నాకు అంత నమ్మకం కలగదండి అంట. కానీ సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రం పట్ల నాకు నమ్మకం కలగదండి అనేవాడికి ఇక మనం మాట్లాడక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే సూర్యుడు కూడా లేడు అనడానికి అసలు ఎవరికి అధికారం లేదు, అవకాశం కూడా లేదు. ఆయన ప్రత్యక్ష భగవానుడు, ఆయన కనపడుతున్నాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని స్తోత్రం చేయడంలో మనం ఇంకా ఆలోచించకుండా హాయిగా స్తోత్రం చేసి, ఎండ రాకపోతే కొన్ని ఇండస్ట్రీలు ఆగిపోతాయి, ఎండ రాకపోతే కొన్ని జీవనాలు ఆగిపోతాయి, ఎండ రాకపోతే మొక్క నుంచి ఎదుగుదలలు ఆగిపోతాయి, ఎండ రాకపోతే మన యొక్క దైనందినమైన జీవితంలో కూడా లేట్ అవుతుంటుంది. అందుకని చూడండి, ఇప్పుడు చలికాలం నడుస్తుంది, మనకి 7-7:30 అయితే కానీ సూర్యభగవానుడు అసలు కొద్దిగా కాంతి కనిపించట్లే. అంటే మన పనులు 6ంటికి మొదలవడం అనేటటువంటిది కొద్దిగా తగ్గిందని చెప్పాలి. అందరూ 7:30-8 గంటలకి లేవడం మొదలు పెట్టడం చేస్తుంటే ఉద్యోగాదుల్లో వాటిల్లో కూడా ఒక్కొక్కసారి ఒక అరగంట లేట్ అవుతూ ఉంటుంది. అందరూ చెప్పే సగటు కారణం కొద్దిగా చలిగా ఉంది కదా పొద్దున్నుంచి అంటారు. దాంతో వాళ్ళు కూడా మెదలకుండా ఊరుకుంటారు. ఎందువల్ల? సూర్యుడు రాలేదండి అన్న కారణం మీద. అదే మీకు ఎండాకాలం వచ్చింది అనుకోండి, వైశాఖ మాసం వచ్చింది, మే వచ్చింది, జూన్ వచ్చింది, ఆ రోజుల్లో మీరు 5:30కే లేచి కూర్చుంటారు. సూర్యభగవానుడు వచ్చేస్తాడు 5:30కి. 6-6:30 అయ్యేసరికి ఎండ గట్టిగా తగులుతూ ఉంటుంది, 7 అయ్యేసరికి. మరి ఇప్పుడు మనం ఆ మాట అనలేం. అంటే మనకంతా మన నిత్య దైనందినమైన జీవితం కూడా సూర్యభగవానుడితో ముడిపడి ఉంది. అటువంటి ప్రత్యక్షమైన సూర్యభగవానుడిని ఆదిత్య హృదయ స్తోత్రంతో మనందరం గనక పారాయణ చేసి, ఉద్యోగం కోసం చేసేటటువంటి వాళ్ళు ఒక 12 సార్లు చేయడం మంచిదని చెప్పారు. అలాగే ఆరోగ్యం కోసం చేసేటటువంటి వాళ్ళు 6 సార్లు పారాయణ చేస్తే మంచిది అని చెప్పారు. అలాగే ప్రతినిత్యం సూర్యభగవానుడి అనుగ్రహం పొందడానికి చేసేటటువంటి వాళ్ళు ఒక 3 సార్లు చదివితే మంచిదన్నారు. ఏ కోరిక లేనటువంటి వాళ్ళు ఒక్కసారి సూర్యుడు ముందర నుంచొని అది చదివితే సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఎవరికి ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఆ సూర్యభగవానుడి యొక్క కిరణాలు మీ మీద పడేటట్లుగా నుంచొని ఈ 31 శ్లోకాన్ని కనుక మీరు చక్కగా చదువుకున్నారు అంటే
మీకు చక్కనైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది, ఆయుర్దాయం కలుగుతుంది, ఉద్యోగాలు మీ రంగాల్లో మీకు అభివృద్ధి కలుగుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా చక్కటి అధికారాలు అవకాశాలన్నీ బాగుంటాయి. మీకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. అన్ని శత్రువులు నాశనం అయిపోతారు. అందరూ కూడా మీకు మిత్రులుగా ఉంటారు, ఎవరితో శత్రుత్వం లేకుండా. ఇటువంటి అనుగ్రహాన్ని చేసే గొప్ప స్తోత్రం ఏదైనా ఉందంటే అది ఆదిత్య హృదయ స్తోత్రం. అది చాలా గొప్పదని చెప్పాడు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభవస్తు.